వెంకటస్వామి ఇలా రా అంటూ పిలిచాడు. వెంకటస్వామి అరస వద్దకు వచ్చాడు. అరస అతనితో చెయ్యి కలిపి కౌగిలించుకున్నాడు. తర్వాత ఒక్కొక్కరు వెంకటస్వామితో చెయ్యి కలిపి హత్తుకున్నారు. వెంకటస్వామి హృదయం ఉప్పొంగిపోయింది. అరస మళ్ళీ నవ్వుతూ, మనం వెంటనే శివానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అన్నాడు. అంతా సంతోషంతో ఆయన వద్దకు బయలుదేరి వెళ్ళారు. స్వామి సాదరంగా ఆహ్వానించారు. అరస, ఈరోజు పేపర్లో చూశాను. ఆనందం పట్టలేకపోయాను. నేను ఊహించింది నిజమే అయింది. భగవంతుడు నేను లోక కళ్యాణం కోసం బ్రతికించాడు. ఇంకా ఎన్ని మహత్కార్యాలు చేస్తావో అన్నారు. అందరూ స్వామి పాదాలకు నమస్కరించారు. అరస స్వామితో, స్వామి మీరంతా ఇప్పుడు దృఢ మనస్కులయ్యారు. వెంకటస్వామితో సహా మీరంతా నా వెనక నిలబడ్డారు. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది లేదు అన్నాడు. ఇది నా ఆశీర్వాదం కాదు నాయన, భగవంతుడి ఆశీర్వాదం అన్నారు స్వామి ఆశీర్వదిస్తూ. ఆ రాత్రి అరస సహచరులు ఎంతో ఆనందంగా నిద్రపోయారు. మర్నాడు అరస పూజ టిఫిన్ అయిపోయాక సంస్థల రికార్డులు పరిశీలిస్తున్నాడు. సహచరులంతా అరసకు వివరణలు ఇస్తుండగా కళ్యాణ సెల్ మ్రోగింది. కళ్యాణ సెక్రటరీ ఫోన్ చేశాడు. సార్, ఒక బ్యాడ్ న్యూస్. టెర్రరిస్టులు మన ఊర్లోని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లోపలికి వెళ్ళి 150 మంది పిల్లల్ని, టీచర్లను బందీలుగా పట్టుకున్నారు. వాళ్ళ డిమాండ్లు తీర్చకపోతే మొత్తం పిల్లల్ని బ్లాస్ట్ చేసేస్తామని తలుపులు మూసేశారు. పోలీస్ కమిషనర్ గారు మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు. కళ్యాణ్ ముఖంలో నెత్తిటి సుక్కలేదు. ఏం జరిగింది కళ్యాణ్ అన్నాడు హర్ష. నెమ్మదిగా జరిగింది వివరించాడు కళ్యాణ్. హర్ష, ఇది కూడా న్యాచురల్ కెలామిటీ లాంటిదే, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ మనకు తెలియపరిచింది అన్నాడు. హర్షలో ఒక్కసారిగా నిస్సత్వ ఆహ్వానించింది. ఫ్రెండ్స్, ఇది 150 మంది పిల్లల ప్రాణాలతో చెలగాటం. వారికి ఏదైనా అయితే ఆ కుటుంబాలు ఏమైపోతాయి? ఈ విషయంలో మనం ఏదైనా చేయగలమేమో చూద్దాం రండి, ముందు మనం కమిషనర్ గారు కలుద్దాం అంటూ లేచాడు. అందరూ కమిషనర్ గారి ఆఫీస్కు చేరారు. హర్ష, డిఐజీ గారు చాలా టెన్షన్లో ఉన్నారు. సీఎం గారు వాళ్ళని ఎలాగైనా రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు అన్నారు కమిషనర్. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye. అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ నవల సీరియల్ పూర్తి కావడానికి దగ్గరలో ఉంది. దయచేసి చదివిన వారంతా, విన్నవారంతా కథ ఎలా ఉన్నది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే రచయిత గారు ఈ యొక్క డైరెక్ట్ లైవ్లో రానున్నారు పూర్తి అవగానే.